కూలీ నాలీ చేసి సంపాదించిన 100 రూపాయలు కాస్త బెల్ట్ షాపులకు తగలేస్తున్న భర్తలతో వేగలేక విశాఖ జిల్లా భీమిలి మహిళలు తిరగబడ్డారు. కనిపించిన షాపును అలా ధ్వంసం చేశారు. లక్షలాది రూపాయల విలువైన మద్యం బాటిళ్లను పగలగొట్టారు. విశాఖ జిల్లా తగరపువలస తాళవలస గ్రామాల మహిళలు బెల్ట్ షాపులపై విరుచుకుపడ్డారు. ఇక్కడ కూలి పనులతో పొట్టపోసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ. కాయ కష్టం చేసి సంపాదించిన కూలి డబ్బులను 6 బెల్ట్ షాపులు దోచేస్తున్నాయి. మద్యానికి బానిసై కూలి డబ్బులు షాపులో ఖర్చు చేసి ఇళ్లలో మహిళలను చితకబాదుతున్నారు. దీంతో ఆగ్రహించిన మహిళలు తిరగబడ్డారు. బెల్ట్ షాపులపై దాడి చేసి వాటిని ధ్వంసం చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వ్యాపారులను గట్టిగా హెచ్చరించారు. ఆడవాళ్ళకి శిల్కంగా చూడడం మాట్లాడడం జరుగుతుందండి. తర్వాత ఇంట్లో వచ్చి మగవాళ్ళు మట్టుకు రాసి రంపలు పెడుతున్నారండి. తాగేసి వచ్చి నువ్వు ఎక్కడ తెచ్చావు ఎక్కడ తెచ్చావు ఎలా సంపాదించావు అనేది అడగట్లేదండి. వాళ్ళకి కావాల్సిన తిండి తాగుడు. ఈ ఆడమనిషి ఎన్ని బాధలు పడుతుంది, ఎలా కష్టపడుతుంది, ఎలాగ బాధ్యత తీసుకుంది, పిల్లలు ఏ రకంగా చదివించుకుంటుంది అని ఆడమనిషిని ఒక పొదుపుగా అడగడం లేదు కాబట్టి ఇంకా అప్పుల పాలు చేసి ఇంకా బాధలు పెట్టడానికి ట్రై చేస్తున్నారండి. ఈ ఉద్యమానికి తెలుగు మహిళా జిల్లా కమిటీ నాయకత్వం వహించింది. అన్ని బెల్ట్ షాపులను ధ్వంసం చేసిన ఆ సంస్థ ప్రతినిధులు మద్యం బాటిళ్లను తీసుకెళ్లి పోలీసులను నిలదీశారు. ఈ రోజు ఎందుకంటే ఈ భీములపట్నం ప్రాంత ప్రజలందరూ మద్యం షాపులతో ఇబ్బంది పడుతున్నాము, మాకు ఏదైనా మీరు సహాయం చేయండి అని మాకు అడగ ఈ రోజు మేము వచ్చాము. వస్తే ఈ ఒక్క రోజు మాకు కనీసం ఒక 10 షాపుల్లో ఇంత సరుకు దొరికింది. చూడండి, మనం ఇప్పుడు ఎదురుగా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ముందు నిలబడ్డాము. ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుందో నిలబడుతుందో అర్థం కావట్లేదు. ప్రతి మండలం కూడా రోజుకి టచ్ చేస్తున్నాము. మాకు కాస్త ఎలాంటిది ఏదైనా అక్రమ వ్యాపారం కానీ అక్రమ ఇల్సెట్ సేలు ఎట్లాంటి ఏది ఉంటే మేము కేసులు పెడుతున్నాం. ఈ నెల వరకు ఇంతవరకు కేసులు పెట్టున్నాము. అంతా మేము మా డ్యూటీ మేము పదిలంగానే చేస్తున్నామండి.